నానా అవస్థలు పడుతున్న తాడేపల్లి సీతానగరం ప్రజలు రోడ్డు మీద మురుగునీరు ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి సీతానగరం వెళ్లే రోడ్డులో నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్న జనాలు. సీతానగరం ప్రకాష్ బ్యారేజీ ఎగువున్న షాపులు, ఇళ్లు మురుగునీరు కాలువలేక రోడ్డు మీదకు రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు, పాదచారులు. నిత్యం ఇదే రోడ్డు మీదుగా స్కూల్ విద్యార్థులు, భక్తులు, యాత్రికులు సంచరిస్తూ ఉంటారు. మొన్న దసరాకి భక్తులందరూ వాహనాలు అక్కడే పార్కింగ్ చేసి ఆ మురుగునీరు తొక్కుకుంటూనే దేవుడి గుళ్లకు వెళ్లిన దుస్థితి. నిత్యం మురుగునీరు పారుదల అవటంతో పాకుడు పట్టి వాహనాలు జారిపోవడంతో ప్రమాదాల బారిన పడుతున్న వాహనదారులు. మొన్న ఆదివారం ఒక యువకుడికి చేయి విరిగిన పరిస్థితి. గతంలో స్కూలుకు తీసుకువెళ్తున్న విద్యార్థుల తల్లికి కాలు విరిగింది. మరో మహిళకి తలకాయ పగిలింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చేయవలసిందిగా ప్రజలు కోరుకుంటున్నారు. ఇక్కడ మేము చేపలు అమ్ముకుంటామండి. ఏరియాలో చేపలు అమ్ముకుంటాం. అక్కడ రామకృష్ణ మిషన్ ఒకటి ఉందండి. అక్కడ నుంచి చిన్నపిల్లల్ని బండి మీద తీసుకెళ్తారు ఆ తల్లిదండ్రులు. వాళ్ళు ఈ నీళ్లు ఇళ్లలో నీళ్ళన్నీ వచ్చేస్తున్నాయి సార్. ఇక్కడ నీళ్ళన్నీ వచ్చేసి పడిపోతున్నారు. మొన్న ఒక కాలు ఇరిగిపోతే ఎమ్మటే హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఎవరు పట్టించుకోవట్లేదండి. ఇక్కడ కొంచెం మీరు గవర్నమెంట్ కొంచెం కలవ చేసుకొని పట్టించుకోండి సార్. ఆ నీళ్లు కొంచెం పట్టించుకుంటే అందరికీ కొంచెం పాకుడు పట్టేస్తుంది. జారి పడిపోతున్నారండి. ఎవరు పట్టించుకోవట్లేదు. పొద్దు నుంచి సాయంత్రం దాకా నీళ్ళు వస్తూనే ఉంటాయి. ఇళ్లలో నీళ్ళు అండి అవన్నీ. కొట్లలో నీళ్లు, ఇళ్లలో నీళ్లు. పైన వ్యాపారం చేసుకుంటున్నారు వాళ్ళు. కూల్ డ్రింక్ షాపులు, సోడాలు, ఇళ్ళు. ఆ నీళ్ళన్నీ పాకుడు పట్టేసి స్నానాలు నీళ్లు, బాత్రూమ్ నీళ్ళు అన్ని నీళ్ళు వచ్చేస్తున్నాయండి. మేము ప్రకాశం బ్యారేజీ కాడ చేపలు అమ్ముకొని బతికేవాళ్ళమండి. మేము ఎన్నిసార్లు కంప్లీట్ పెట్టినా మేము పై అధికారులకు చెప్పాము, కమిషనర్ సార్కి చెప్పాము, వర్క్ షాప్ వాళ్ళకి చెప్పాము. ఆ ఇళ్లలో వాళ్ళకి వెళ్ళి కూడా కంప్లీట్ ఇచ్చాం. ఈ యూరిన్ నీళ్లు, టాయిలెట్ నీళ్లు, స్నానాల నీళ్లు అన్ని నీళ్లు వస్తున్నాయి. ప్రతి స్కూల్ ఉంది, రామకృష్ణ మిషన్ స్కూల్, ఆశ్రయం ఉంది, గుడులు ఉన్నాయి, టెంపుల్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఇక్కడ ప్రతి ఒక్కరు నీళ్లు జారిపోయి స్కిట్ అయిపోయి పడిపోతున్నారు. ప్రజెంట్ మొన్న కూడా కాలు ఇరిగిపోయింది. ఒక తలకాయ పగిలింది ఒకళ్ళకి. ప్రతి ఒక్కరికి వెళ్ళి చెప్తున్నాం, ఇలా పిల్లలు పడిపోతున్నారమ్మా, ఇలా నీళ్లు వాడద్దు ఇవన్నీ అని చెప్పి చూపిస్తున్నాం. నీళ్లు చూపించి అన్ని చూపిస్తున్నాం. వాళ్ళకి చెప్పాం కూడా. వాళ్ళకి వెళ్ళి 10 మంది 20 మంది వెళ్ళి కూడా మేము చెప్పాం. అయినా వాళ్ళు పట్టించుకోవట్లా. ఆపేసాం కూడా, సిమెంట్ కూడా చేసాం మేము. అయినా వాళ్ళు ఆపట్ల. అది దయచేసి మీరు పై అధికారుల దగ్గరికి వెళ్ళాలని, అది ఆఫ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎన్నిసార్లు కంప్లైంట్ పెట్టినా సరే ఎవరు పట్టించుకోవట్లేదు. ఒక ఆమెకేమో స్కూల్కి పిల్లల్ని ఎత్తుకెళ్తా రామకృష్ణ మొత్తం పైనుంచే వచ్చే వాటర్ అండి. కాలు ఇరిగిపోయింది. ఎన్నిసార్లు కంప్లైంట్ పెట్టినా సరే ఎవరు ఒక అతనికి చెయ్యి ఇరిగిపోయింది జారి. ఒక ఆమెకేమో స్కూల్కి పిల్లల్ని ఎత్తుకెళ్తా రామకృష్ణ మిషన్ స్కూల్కి ఎత్తుకెళ్తా, ఒక ఆమెకేమో కాలు ఇరిగిపోయింది. పైనుంచి వాటర్లో ఒక అతనికి నీళ్ళు మొత్తం ఇటే వస్తున్నాయి. దీనివల్ల